ఏపీలో వరదలు ముంచెత్తేసినాయి. బట్ విజయవాడలో టూ మచ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎక్కడ అలసిపోకుండా 24 గంటలు అక్కడే ఉండి దగ్గరుండి ప్రజలు సమీక్షించి వాళ్ళకి ఆహారం అందించవచ్చు డ్రోన్ల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా. ఈ వయసులో ఆయన చాలా కష్టపడతారు సార్. మీకు ఎలా అనిపిస్తుంది అసలు? చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు మొత్తం టోటల్ కూటమి గవర్నమెంట్కు చాలా సంతోషం అండి. మాది తెలంగాణ, పక్క తెలంగాణ స్టేట్ అండి, హైదరాబాద్ మాది. కానీ వార్తల్లో చూస్తున్నామండి 74-75 ఏజ్లో ఒక ముఖ్యమంత్రి గారు నీళ్ళలో దిగి బోట్లలో వెళ్ళి వాళ్ళకు నేనున్నా అని చెప్పి ఒక భరోసా ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ఏపీ ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ఒక భరోసా కలిగింది. చంద్రబాబు సార్ని చూడగానే వాళ్ళకు నమ్మకం కలిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగనే హోమ్ మినిస్టర్ అనిత గారు హోమ్ మినిస్టర్ అనిత గారు, చాలామంది, లోకేష్ గారు, వీళ్ళందరూ చురుకుగా షార్ప్గా ఉండి వాళ్ళకి ప్రజలకు ఏం కావాలి, ఆహారమా, నీళ్ళ, మెడిసిన్సా అన్నీ అందుబాటులో ఉండి పర్ఫెక్ట్గా చూస్తున్నారండి. మేము పక్క స్టేట్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే మా సీఎం కూడా, మా రేవంత్ అన్న కూడా ఖమ్మంకి వెళ్ళాడు నిన్న. అన్ని సహాయ కార్యక్రమాలు చూడాడు. యుద్ధ ప్రాతిపదికంగా అందరికీ సహాయం చేయాలని గవర్నమెంట్ కూడా ప్రకటించిందండి. చాలా సంతోషం అండి. బాగుందండి. ఏపీ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయండి. జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు సార్ విజయవాడ ప్రజల దగ్గరికి. సో ఆయనకి ప్రజలు కూడా వ్యతిరేకంగానే సమాధానం చెప్పారు అంత వర్షంలో కూడా. సో ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండదంటారు? ఆయన ఏంటండి, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఇలాంటి పర్యటన చేయలేదండి. వాళ్ళ పర్యటన చేస్తే చెట్లు నరకడం, మొత్తం ఇది డోర్లు, అది కట్టెలు కట్టడం, అర్పణలు కట్టడం, మొత్తం ఎవ్వరు లేకుండా చూడడం, అలా చేసేవాడండి. ఇప్పుడు నిన్న కూడా వచ్చిండండి, అది కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి కూడా చూసాము. సుడిగాలి పర్యటన అంటారు దాన్ని. సుడిగాలి పర్యటనలోకి వచ్చాడు. అది ప్రెస్ మీట్లో మాట్లాడాలంటే మాట్లాడిండు, వెళ్ళిపోయిండండి. అది కాదండి, ఒక లీడర్కున్న లక్షణం ఏంటంటే ఫీల్డ్లో ఉండాలండి. ఉండి వాళ్ళ కష్ట నష్టాలు, బాధలు అన్నీ తెలుసుకొని వాళ్ళకి సరిగ్గా సహాయం చేయాలి. ప్రభుత్వాన్ని కూడా, ఆయన ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశాడు. ఒక ప్రతిపక్ష లీడర్గా హోదా కావాలంటున్నాడు. అలాంటి వ్యక్తి లీడర్ ఏం చేయాలంటే విజయవాడలో ఉండి వాళ్ళకి ఏం కావాలో చూడాలండి. అలా చూసి అలా వెళ్ళిపోయాడండి. అది కరెక్ట్ కాదండి. అది లీడర్ లక్షణం కాదండి. ఫుడ్ కూడా సప్లై చేయలేదని చెప్పేసి ఆయన అయితే విమర్శించారు చాలామంది. ఇక ఆపోజిషన్ లీడర్ కదండి. ఇప్పుడు గవర్నమెంట్ మీద ఇక ఆయన కావాలని విమర్శిస్తున్నాడు అండి. అది ఎవరికి ఎక్కలేదండి, ప్రజలకు కనెక్ట్ కాలేదండి. టీడీపీకి 11 సీట్లు వచ్చినాయి లాస్ట్ టైం ఎలక్షన్లో. వాళ్ళలో 8 మంది వరకు రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయంటారు. వీళ్ళు అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ భవిష్యత్తు ఏంటంటారు అసలు? ఇక ఆయన సింగిల్గా ఉంటుంది అంటారు కదండి. సింగిల్గానే ఉంటాడు. వాళ్ళు కూడా ఇప్పుడు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి పొందాలి కదండి. అభివృద్ధి చెందాలంటే ఇక వైసీపీ, అది టీడీపీలోకి రావడం తప్పది. ఇప్పుడు అలాగే వైసీపీలు ఉంటే ఇక వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందదండి. వాళ్ళకి ఇచ్చిన మాటలు, వాళ్ళకి ఇచ్చిన మేనిఫెస్టో ఉంది కదండి, నియోజకవర్గం ఇచ్చిన మాట తప్పినట్లు అవుతారు. వాళ్ళ నియోజకవర్గం ఇచ్చిన, వాళ్ళ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాలంటే టీడీపీకి రావడం తప్పదండి. టీడీపీకి వస్తేనే వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి పొందుతుంది. ఈ ఒక 5 ఏళ్ళు మాత్రం. అదే జరిగితే ఏ పార్టీ దాన్ని పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నాయంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? ఇక జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఉంటాడండి. వీళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీలకు, టీడీపీలకు వెళ్తారండి, జనసేనలకు వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సింగిల్గా ఉంటాడండి. లాస్ట్ వరకు సింగిల్గానే ఉంటాడు.